తర్వాత దానికి సంబంధించిన ఫీడింగ్, దానికి సంబంధించినది గ్రాస్ ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడ్ పొలంలో సంబంధించినదిగా మొత్తం దీని యొక్క ఎంట్రీ ఇక్కడ సెట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం వెలిగిల గ్రామం చెందిన కోటాల భరత్ కుమార్ ఈ ఫామ్ రన్ చేస్తున్నాడండి. ఈ గ్రామంలోనే అతిపెద్ద ఫామ్ ఇది. దాదాపు 10 ఎకరాలలో ఈ ఫామ్ మనకు అతను కట్టి చూపిస్తున్నాడు. కొత్తగా గొర్రెల పెంపకం, కోళ్ళు, చేపలు, బాతులు అంటే రకరకాలుగా ఇక్కడ ఈ ఫామ్లో అతను పెద్ద మేపలని అతను నిర్ణయించుకున్నాడు. అయితే అతను అడిగి మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పెద్ద షెడ్. ఇందులో మామ కొత్త ప్రయోగాలు చేయబోతున్నాడు. ఇందులో ఏమేమి వేస్తాడు అనేది మామని అడిగి తెలుసుకుందాం. మామ కొద్దిగా ఈ షెడ్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మీరు ఏం చదువుకున్నారు, ఎక్కడ జాబ్ చేస్తున్నారు, కొద్దిగా ఇన్ఫర్మేషన్. ఓకే, నేను సివిల్ ఇంజనీరింగ్ చదివాను. సివిల్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత స్పెషలైజేషన్ ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజనీర్ చేశాను. ఓకే, దాని తర్వాత ఒక 5 years జాబ్ చేశాను. జాబ్ చేసిన తర్వాత నాకంటూ ఒక డ్రీమ్ ఉండేది. నేను 10 మందికి ఉపాధి కల్పించాలి. ఆ 10 మందికి ఉపాధి కల్పించాలంటే నా యొక్క స్కిల్స్ ఏముండేది, ఆ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి కాస్త కొంచెం నా ఉన్న రంగం వైపు కాస్త ఇంకొంచెం శ్రద్ధగా వహించి జాబ్ని కాస్త వదిలేసి సేమ్ యొక్క రంగంలోనే నేను ఒక కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ సంబంధించిన ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కంపెనీ స్టార్ట్ చేశాను. అది కూడా ఒక ప్రయత్నంగా కొంచెం ఈ కాలం తగ్గట్టుగా కాకుండా కొంచెం మోడర్న్ వేలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్, ప్రీ ఇంజనీరింగ్ బిల్డింగ్స్ అనే కాన్సెప్ట్ తోటి ఒక రెడీమేడ్ హౌసెస్ ఎలా చేస్తారనేది అటు కాన్సెప్ట్ తోటి నేను స్టార్ట్ చేశాను. ఓకే, దాన్ని చేసిన తర్వాత ఉన్న ఊళ్ళో ఏదో ఒకటి చేయాలి. ఈ సిటీ ఓరియంటెడ్ లైఫ్ నుంచి కొంచెం కాస్త రిలాక్సిబుల్ లైఫ్కి రావాలి, ఒక పర్సనల్ లైఫ్ మెయింటైన్ చేయాలి అనే కాన్సెప్ట్ తోటి చాలా ట్రై చేస్తున్నవాడిని. బట్ ఏంటంటే నాకున్న అక్కడ సోర్సెస్ దృష్ట్యా అక్కడ సిటీ యొక్క సరౌండింగ్స్లో ఏంటంటే మనకి కొంచెం అనుకూలత లేదు. కాబట్టి ఉన్న ఊళ్ళో ఉన్న వసతులను ఎలా నేను దాన్ని క్లోజ్ లుక్ చేసుకోవాలనే ఉద్దేశంతో కాస్త నేను ఆలోచించాను. బట్ సమయం లేకపోవడం వల్ల కొద్ది రోజులు ఆగాల్సి వచ్చింది. దీన్ని కాస్త ఈ సమయం ఇప్పుడు నాకు దొరకడం వల్ల కాస్త ఉన్న ఊళ్ళో ఒక వినూత్న ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు కొద్ది రోజుల క్రితం చెప్పాను. మామ ఇలాంటి షెడ్లు ఎంత విస్తీర్ణత ఇది మొత్తం ల్యాండ్ మొత్తం ఎంత? ఈ యొక్క ల్యాండ్ మొత్తం అంతా 10 ఎకరాలు. ఇందులో నేను సెలెక్ట్ చేసుకున్నది ప్రస్తుతానికి ఒక 200 feet బై 200 feet విస్తీర్ణంతో నేను కాస్త దీన్ని కమర్షియల్ పాయింట్ ఆఫ్ లో దీన్ని కాస్త ఓన్లీ ఫర్ ఫార్మింగ్ పర్పస్ తీసుకున్నాను. దీనికి చుట్టూ ఫెన్సింగ్ వస్తుంది ప్రొటెక్షన్ కోసం. దీనికి సంబంధించిన మెయింటెనెన్స్, వర్కర్స్ రూమ్, దీనికి సంబంధించినది మనకి ఒక స్టోర్ రూమ్స్, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇలాంటివి కాస్త ఇంకొక 3 వస్తాయి. మొత్తం ఆల్మోస్ట్ ఒక 3 members తోటి వస్తాయి. ఇటువైపు దీనికి ప్యారలల్గా ఇలా వస్తుంది, తర్వాత దీనికి ఇంకొక ప్యారల్ ఇక్కడ వస్తుంది ఇటు సైడ్. దీనికి మనకి ఏంటంటే ఇప్పుడు దాంతో పాటు దీనికి ఓపెనింగ్ మనకి గొర్రెలు కాస్త మనకి షెడ్లో వేసిన తర్వాత బయట తిరగడానికి ఏదైతే ఉందో మనకి దీని ఓపెన్ ప్లేస్గా, తర్వాత దానికి సంబంధించిన ఫీడింగ్, దానికి సంబంధించినది గ్రాస్ ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడ్ పొలంలో సంబంధించినదిగా మొత్తం దీని యొక్క ఎంట్రీ ఇక్కడ సెట్ చేస్తున్నాము. ఇంకా దీనితో పాటు మనకి పైన పొట్టేలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, ఈ 3 సంబంధించి ఏదైతే ఉందో కేటగిరీకి 3 రకాలుగా వాడుకోవచ్చు. కింద ఉన్న వాటికి ఏదైతే ఉందో ఆ కింద ఉన్న వాటికి సంబంధించిన ఏదైతే ఉందో అక్కడ మన కోళ్ళ పెంపకం చేపట్టచ్చు. ఈ కోళ్ళ పెంపకం అనేది మనం సపరేట్గా పెంచినా కూడా మనకి ఇక్కడ గొర్రెలకి సంబంధించిన ఏదైతే చేస్తున్నామో వాటిని జబ్బు బారిన పడకుండా యొక్క పద్ధతులు ఏదైతే మనం చేస్తున్నామో అక్కడ నుంచి వచ్చే యొక్క మ్యానర్ కానీ, అంటే దాని గొర్రె పెంటకలు కానీ ఆ కింద పడిపోవడం వల్ల దానిలో క్రియేటివ్ పురుగు కానీ ఏదైతే ఉందో మనకి కోళ్ళు కూడా వాటిని తిన్నుకుంటూ దానికి సంబంధించిన న్యాచురల్గా దానికి ఫుడ్ లభిస్తుంది. మనం ఇక్కడ ఫామ్ ఏదైతే చేస్తున్నామో ఇది కంప్లీట్గా అంటే న్యాచురల్గా మనకి వాటి ఆహారం వాటి కాస్త తినుకుని చేసుకునే విధంగా ఇది కోళ్ళ సంబంధించిన. కోళ్ళకు మీరు నేచురల్ గా గోళ్ళ నుంచి వచ్చే పెంట అది నేచురల్ గా అదే దాని నుంచి వచ్చేది సమ్ పర్సన్ ఇంకా నేచురల్ గా మనకి ఊళ్ళలో ఎలా తిరుగుతున్నా అలాగా ఏదో వెళ్ళి కోళ్ళ మాదిగా ఎక్కువ పిల్లలు వేసేసి వాటిని ఏదో దాన వేసేసి అలా కాకుండా నేచురల్ గా కొన్ని జాతి కోళ్ళు, కొన్ని బ్రీడ్స్ కొన్ని డెవలప్ చేస్తూ మేము ఇక్కడ పెంచాలనుకుంటాం అనమాట. ఇప్పుడు సేమ్ ఇలాంటి సెట్లు ఇక్కడ 3 వచ్చి 3 దానిలో మీరు కోళ్ళు
ఇవి కోళ్ళకు సంబంధించినది, మేకలకు సంబంధించినది, పొట్టేలకు సంబంధించినది ప్రస్తుతానికి ఇది ప్రజెంట్. ఇంకా దీంతో పాటు మనకి యొక్క క్షేత్రంలో ఎవరైనా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కోళ్ళు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, పొట్టేలు ఉన్నాయి, దాంతో పాటు బాతులు, దాంతో పాటు మనకి ఇంకొక గిరికోళ్ళు, తర్వాత ఇంకో రకమైన ఒక 4-5 బ్రీడ్స్ మేము ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఉంది. మన వ్యవసాయ క్షేత్రం వచ్చిన తర్వాత ఇంకొక ఐటమ్ కాస్త ఒకటి తక్కువ అనిపించింది నాకు. అందుకు దానికి భిన్నంగా నేను ఇక్కడ ఒక చెరువుని తొగిచ్చాను, చేపల చెరువు. ఓకే మన ఇప్పుడు వన్స్ మన ఫామ్ లో ఎంటర్ అయిన తర్వాత మనకి చేపలు దొరుకుతాయి, మన దగ్గర కోళ్ళు దొరుకుతాయి, మన దగ్గర మాంసం, పొట్టేలు సంబంధించి దొరుకుతుంది. ఓకే ఈ మూడు మనకి ఏంటంటే ఫార్మర్స్ డైరెక్ట్ గా ఎవరు వచ్చినా కూడా, ఎవరైతే మన కస్టమర్స్ ఉన్నారో డైరెక్ట్ గా మన ఫామ్ విజిట్ చేసుకొని డైరెక్ట్ గా ఇక్కడ మనకి ఏంటంటే సెలెక్టివ్ మెథడ్ లో ఎవరు కావాల్సిన వాళ్ళకి లైవ్ వెయిట్ ప్రకారంగా మనం ఇక్కడ ఇవ్వడానికి మనకి ఇక్కడ ఛాన్స్ ఉంది అనమాట. షెడ్కి పేరు పెట్టినావా అంటే షెడ్ అనుకోకుండా ఏదైనా మీరు పేరు అనుకుంటారు కదా? దీన్ని షెడ్ అనట్లేదు, దీన్ని ఏంటంటే ఒక మా కుటుంబం పేరు మీద కొటాల సమీకృత వ్యవసాయ క్షేత్రం అని చెప్పేసి దీని పేరు డిసైడ్ అయినాము. ఈ సమీకృత వ్యవసాయ క్షేత్రం అనగా ఇంటెన్సివ్ అగ్రో ఫార్మ్స్. ఓకే మనము పాడి పంట అనగా మనకి పాడి పరిశ్రమతో పాటు మనకి పంటలకు సంబంధించింది కూడా ఒక విభిన్నంగా మనం ఒక కాంబినేషన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని సమీకృత వ్యవసాయ కింద మనం దీన్ని డిఫైన్ చేయవచ్చు. ఈ సమీకృత వ్యవసాయం అన్నప్పుడు మనకి వచ్చినప్పుడు మనకి అగ్రికల్చర్ వస్తుంది, నాన్ అగ్రికల్చర్ రెండు వస్తాయి కాబట్టి దీన్ని కాస్త మేము సమీకృత వ్యవసాయ క్షేత్రంగా మేము దీన్ని కాస్త పెట్టదలుచుకున్నాం. అదే మీ ఇంటి పేరుతో స్టార్ట్ చేసాను అనమాట. ఓకే ఈ షెడ్ ఇది దేనికోసం? ఇది ఇక్కడ పనిచేసే వర్కర్స్ కోసము, వాచ్మెన్ మంచి సదుపాయం కలిగించారు. ఇప్పుడు వాచ్మెన్ కరెక్ట్ గా చూసుకుంటేనే కదా మనం కూడా చూసుకోగలుగుతాం. ఇది వసతులు ఎప్పుడైతే మనిషికి వాళ్ళు కల్పించగలుగుతామో ఒకరు కాకపోయినా ఇంకొకరు సరే దీనికి ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మనకి అప్పుడు మన ప్రజెన్స్ ఎంత ఉన్నా కూడా మనం ఫామ్ లో ఉండి దిగి చేయలేం కాబట్టి వర్కర్స్ కి సంబంధించి ఏదైతే ఫెసిలిటీ ఉందో వర్కర్స్ కి మనం ₹1 ఖర్చు పోయినా కూడా మనకు ఆ వర్కర్స్ సంబంధించిన ఫెసిలిటీ అక్కడ వాళ్ళకి కల్పించాలి. ఆ ఉద్దేశంతో కాస్త వాళ్ళకి కొంచెం ఉన్నదానికన్నా కొంచెం వెల్ సైజ్ లో మనకి ఇది 30/15. ఓకే ఇందాక నేను చూస్తున్నాను అది కెమెరా ఎందుకు అరుస్తుంది? అది ఇప్పుడు అప్డేట్ ఇప్పుడు వాచ్మెన్ ని షెడ్ చూసుకోవడానికి వాచ్మెన్ ఉన్నారు, వాచ్మెన్ చూసుకోవడానికి ఆ కెమెరా ఉంది. అంటే మనం ఉన్నా లేకున్నా కూడా మన ప్రజెన్స్ అనేది ఒక 50% అనేది మనకు అక్కడ ఈ సిస్టమ్ ఒక టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల మనము ఒక ఎక్కడున్నా సరే మనము మన మొబైల్ ఆపరేటింగ్ ద్వారా మన మినిమం ఒక 50% యొక్క ఫామ్ యొక్క కండిషన్ మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. వెరీ గుడ్. సో మనకి ఏంటంటే అది సోలార్ తోటి వర్క్ చేసేది, దానికి ఎటువంటి పవర్ ఏం అవసరం లేదు. అది 365 days 360 degrees అది రొటేట్ అవుతూ ఉంటుంది. అది మోషన్ బేస్డ్ కెమెరా, అది ఒక అడ్వాన్స్డ్ కెమెరా కాబట్టి మేము కాస్త మా యొక్క శ్రమని చాలా అది ఎక్కువ తీసుకుంటుంది. ఈ డ్రమ్ములు దేనికోసం? ఇది ఇంత పెద్ద డ్రమ్ములు ఉన్నాయి కదా, ఇవి యాక్చువల్ గా మనకి ఫీడర్స్ అండి. ఈ మనకి నార్మల్ గా మనము తొట్లల్లో వాటిల్లో వేసినప్పుడు ఏదైతుందో దానికి మెయింటెనెన్స్ కాస్త మనకి క్యారింగ్ సంబంధించిన దానికి మనకి ఏదైతే ఉందో మనకి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇది ఏంటంటే లైట్ వెయిట్ మెటీరియల్ మనకి ఏదైతే ఉందో మనకి డీజిల్ డ్రమ్స్ మాత్రం మనకి ఆఫ్ కటింగ్ చేసేసుకుని దీన్ని ఇక్కడ మేకింగ్ చేసుకున్నాం. ఇది మనకి ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. తర్వాత మనకి ఏంటంటే మనకి లైఫ్ కాస్త ఎక్కువ ఉంటుంది. మనకి ఇక్కడ మనకి గొర్రెలను కాస్త మనం బయటకు వదిలినప్పుడు మనం ఇక్కడ లొకేషన్ లో పెట్టేసి దీనికి దానే వేసుకోవచ్చు, పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా దానే వేసుకోవచ్చు. ఇది ఫీడర్స్. ఇది ఈ ఫీడర్స్ చాలా వరకు ఏంటంటే ఎవరు ఫామ్ మనకి చేసినా కూడా ఈ ప్లాస్టిక్ బేస్డ్ ఫీడర్స్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి లైఫ్ బాగుంటుంది. తర్వాత మనకి ఏదైతుందో మనకి శ్రమ తోటి కూడిన పని కాస్త తక్కువగా ఉంటుంది. దీనివల్ల గొర్రెలకి ఏమి ఇబ్బంది రాదా? ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అండి ఉండదా? ఏమి సైడ్ ఎఫెక్ట్స్? ఇది దేనికోసం? ఇది ఇప్పుడు మనము ఇంటెన్సివ్ ఫార్మ్ లో మనము ఇది మెజరైన్ ఫ్లోర్స్ అంటారండి, వీటిని స్లేటెడ్ ఫ్లోరింగ్ అంటారు. దీని మీద మనకి గొర్రెల పెంపకం ఏదైతుందో దీని మీద మనకి రెస్టే ఉంటుంది. మనకి దీనికి సంబంధించిన పొజిషన్ లో మనకు రెస్ట్ అవ్వడానికి ఒక స్ట్రక్చర్ కాస్త ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, స్ట్రక్చర్ కాస్త చేస్తున్నారు. ఈ స్ట్రక్చర్ కాస్త చేసిన తర్వాత మనకి ఏదైతే ఉందో ఇవి మన యొక్క ఫ్లోరింగ్ మాది యాక్ట్ అయ్యేసి మనకి గొర్రెలు వీటి మీద మనకి కూర్చునే విధంగా దీన్ని సెట్ చేస్తారు. ఇది ఏంటంటే మనకి ఒక మేల్ అండ్ ఫీమేల్ జాయింట్స్ ఉంటాయి. ఇవి
ఈ మేల్ అండ్ ఫీమేల్ జాయింట్స్ వల్ల ఏదంటే మనకి ఏదైతే ఉందో మనకి ఈజీ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. దీన్ని తీసుకోవచ్చు, ఇంకో చోట వాడుకోవచ్చు. కాబట్టి మనకి ఇది ఇటువంటి వాటిల్లో పోవడం వల్ల మనకి కాస్త ఒక ₹10 ఖర్చు ఎక్కువైనా కానీ రిపీటెడ్ గా మనం వాడుకునే విధంగా ఉంటాయి. కాబట్టి దీన్ని ఇలా మాకు మినిమం ఒక 10 years వరకు మనకు రిపీటెడ్ గా తీసుకోవచ్చు, చేసుకోవచ్చు. కాబట్టి చెక్కలతోటి కూడా చేస్తారు చాలా మంది. ఆ చెక్కలతోటి చేయడం వల్ల ఏదంటే మనకి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఏంటంటే మనకి లైఫ్ రాదు. కాబట్టి మేము ఈ పద్ధతిలో పోవాలని చెప్పేసి మేము శాంపుల్ కోసం తీసుకొచ్చాం. అంటే ఇది ఇందులో పెంట పడిన తర్వాత ఇది దీంట్లో మనకి పెంట ఏదైతే పడుతుందో దీంట్లోంచి మనకి కింద పడిపోతుంది. ఇది పైన ఉండేది ఒక 1% 2% ఏదైతే ఉందో పెంట ఉన్నాయో అది కాస్త మనకి లేబర్ తోటి కాస్త కొట్టేస్తే మళ్ళీ కింద పడిపోతుంది. తర్వాత ఇక్కడ నుంచి కోళ్ళు పైకి పోయి ఈ పెంటను తీసుకుంటా కోళ్ళు కింద ఉండిపోతాయి, గొర్రెలు పైన ఉంటాయి. ఓకే, ఆ గొర్రెల నుంచి వచ్చిన ఏదైతే ఉందో కింద కూడా మన స్పేస్ ఉంటుంది కాబట్టి వాటిల్లో క్రియేటివ్ పురుగు కానీ ఏమన్నా కానీ అవి తోడుకునేసి గీక్కునేసి అవి తింటూ ఉంటాయి. ఆటోమేటిక్ గా అదే ఫ్రూ ఫామ్ అవుతుంది కాబట్టి కోళ్ళకి బాగా మేత ఉంటుంది అనమాట. అవునండి, వెరీ గుడ్. మంచి ఆలోచన ఇదైతే. చూసారా, ఇది మంచి ఆలోచన. ఇది మొత్తం హైట్ ఎంత మామ? ఇది మొత్తం అంతా ఓన్లీ భూమిలో పోయే కాలం యొక్క లెంత్ కాకుండా క్లియర్ హైట్ మనకి 18 feet వస్తుంది. ఇందులో మనం 7 feet ఏదైతే ఉన్నామో మనకి 7 feet పైన మనకి ఫ్లోరింగ్ చేస్తున్నాము. ఫ్లోరింగ్ అది గొర్రెలకే పైన పొట్టేళ్ళు గొర్రెలు సంబంధించడానికి. కింద ఏదైతే ఉన్నామో కింద ఒక 1 feet లేక భూమి లెవెల్ నుంచి ఒక 8 feet వస్తుంది. సాధారణంగా చాలా మంది ఏం చేస్తారంటే ప్రీ ప్లానింగ్ లేకుండా వాళ్ళు ఒక స్టేజ్ వరకు ఒక 2 feet 3 feet హైట్ వరకు వాళ్ళు ఏదంటే ఇదే స్ట్రక్చర్ కింద వేసుకుంటారు, కొంచెం కాస్ట్ దృష్టిలో చూసుకొని. కానీ తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు మెయింటెనెన్స్ కాస్త రేపు పొద్దున మళ్ళీ ఇంకొక కింద ఏదైనా చేయాలి, వాడుకునే విధంగా చేసుకోవాలి అనుకున్నప్పుడు మళ్ళీ అదేంటే చేసిన కష్టం అంతా వృధా చేసుకునేసి మళ్ళీ మాడిఫికేట్ చేస్తుంటారు. కానీ నేను అలా కాకుండా దీన్ని ఒకేసారి పర్మనెంట్ గా స్ట్రక్చర్ వైపుగా లైఫ్ టైం మళ్ళీ దీన్ని డిస్టర్బ్ చేసే విధంగా కాకుండా ఈజీగా మళ్ళీ వెహికల్ మూవ్మెంట్ కూడా ఉండే విధంగా ఏదైతే ఉన్నాయో నేను ఒక ట్రాక్టర్ మందం వెళ్లే విధంగా నేను దీన్ని ఇక్కడ సెట్ చేశాను. ఎందుకంటే రేపు పొద్దున మనకి ఒక 4 months 5 months తర్వాత వరకు మనం ఇక్కడ దీన్ని క్లీన్ చేసే అవసరం లేదు. ఏదైతే మనం ఇక్కడ ఒక బ్యాచ్ తీసుకున్నాం అనుకోండి, ఒక బ్యాచ్ మనకు 3 to 4 months మనం ఇక్కడ మనం ఒక మొత్తం అంతా ఫీడింగ్ ఇచ్చి దానా ఇచ్చి మనకి మేపిన తర్వాత వాటి నుంచి వచ్చిన ఏదైతే ఉందో మన మేనర్ ఉందో అంటే మనకి ఒక గొర్రెల ఎరువు పెంటలు ఉన్నాయి, ఒక 3-4 months తర్వాత మనం డైరెక్ట్ గా మనం ఒక వెహికల్ తీసుకొచ్చేసి డోజర్ తోటి కానీ ట్రాక్టర్ తోటి కానీ డైరెక్ట్ గా మనకి క్లీన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందుకు ఇది దీంతో మనకి ఏంటంటే డైలీ మెయింటెనెన్స్ సంబంధించి ఏదైతుందో మనకు ఖర్చు ఉండదు. ఏమున్నా కూడా 3 months 4 months ఒకసారి సింగిల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. మొత్తం ఈ వర్క్ అంతా మీరు ప్లాన్ ఎప్పుడు ఎన్ని రోజులు ఫినిష్ చేస్తారు? మొత్తం మేము ఇప్పుడున్న వర్కర్స్ దృష్ట్యా చూస్తే ఇప్పుడు ఈ December 31st కి మనకి January 1st week లో ఓపెనింగ్ చేయాలని చెప్పి ఆలోచన ఉంది మాకి. ప్రజెంట్ ఇది ఉండే ఈ షెడ్ తర్వాత మిగతా 2 నెక్స్ట్ ఇంకా ప్లాన్ చేసి దీనికి ఎక్స్పాన్షన్ మోల్ మీద అంటే మేము ఇంకొక within 2 months లో ప్లాన్ చేయాలనుకుంటున్నాం. మామ లేబర్స్ ఎక్కడి నుంచి వీళ్ళు మనకి సంబంధించిన ఫ్యాబ్రికేటర్స్ ఎవరుంటున్నారో మనకి వీళ్ళు యూపీ నుంచి వచ్చిన వాళ్ళు. ఆల్రెడీ నేను చెప్పా కదా నాకు ఒక కంపెనీ ఉంది, నా దగ్గర పనిచేసే వాళ్ళ టీం. వీళ్ళు ఆల్రెడీ నా దగ్గర పనిచేసే టీమ్. ఇంకా నా పర్సనల్ వర్క్ కాబట్టి నేను ఇంకా ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది. మీరు హెవీగా ప్లాన్ చేసుకొని ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు మనకి డిపెండెన్స్ ఏమంటే మనకు అనుగుణంగా మనకు నచ్చినట్టుగా మనం చేయాలంటే కొద్దిగా మనకున్న టీం అయితే తొందరగా అవుతున్న ఉద్దేశంతో ఇంకా నేను వీళ్ళని కాస్త ప్రిఫర్ చేసుకోవాల్సి వచ్చింది. వీళ్ళంతా మొత్తం హిందీ వాళ్ళు. ఈ సెట్ మొత్తం ఎంతమంది అయినారు? ఈ సెట్ మొత్తం యాక్చువల్ గా వీళ్ళు ఒక 3 members చేశారు. ఇది మొత్తం ఇదంతా ఒక 3 members. మీరు ఏమైనా బ్యాంకులో ఏమైనా లోన్ పాడేమైనా తీసుకున్నారా? ఏం లేదా? ప్రస్తుతానికి మేము లోన్ కాన్సెప్ట్ మీద వెళ్ళలేదండి. ఇది ఏదైతే ఉందో ఇది మా యొక్క సొంత నిధులతోటి మేము దీన్ని ప్లాన్ చేశాము. లోన్ సంబంధించిన ఏదైతే ఉందో మనకి ఇది ఒక్క రోజుతో అయ్యే ప్రాసెస్ కాదు కాబట్టి మేము అనుకున్న టైంలోనికి ఇది మ్యాచ్ రీచ్ అవ్వాలంటే ఈ లోన్తో సంబంధం లేకుండా మేము ఒక సొంత నిధులతో ప్లాన్ చేశాము. ఇప్పుడు సామాన్యంగా లోన్స్ అనేటివి ఏంటంటే ఒక కొలటరల్ బేస్ ఉండాలి, షూరిటీ చూపించాలి, అవన్నీ కాస్త ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ క్రైటీరియా అన్ని మ్యాచ్ అయ్యే లోపల మనకి అనుకున్న డెలివరీ పీరియడ్ ఏదైతే ఉందో ఆ డెలివరీ పీరియడ్ మ్యాచ్ అవ్వలేని ఉద్దేశంతో మేము ఇంకా ఏమన్నా కూడా మా సొంత ఖర్చులతో దీన్ని ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. బహుశా మనకి ఏమైనా ఫ్యూచర్లో ఇంకొక ఎక్స్టెన్షన్ మోడ్లో వెళ్ళినప్పుడు కాస్త ప్రొసీజర్ పక్కన ఛాన్స్ ఉందంటే ఆలోచించాలి. ప్రజెంట్ దీని బడ్జెట్ ఎంత అనుకున్నామమ్మా? ప్రజెంట్ ఇప్పటి వరకు మనం ఇంకా రివీల్ చేయడానికి ఇంకా పూర్తి యొక్క
అవుట్పుట్ వచ్చేంత వరకు చెప్పలేమండి. ఇప్పుడు ఎందుకంటే మనం ప్రజెంట్ ఇప్పుడు ఒక పెట్టుకుంటూ వెళ్తున్నాము. దీన్ని కాస్త ఏంటంటే కొంచెం ఇంకా ఒక ఓపెనింగ్ మోడ్ తీసుకొచ్చేంత వరకు నేను కంప్లీట్గా దీని స్ట్రక్చర్, దీని యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్ అనేది అప్పుడు రివీల్ చేయగలుగుతాను నేను. ఇప్పుడైతే బడ్జెట్ అయితే ఇంత నెంబర్ అయితే లేదు, మొత్తం అంతా వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఓకే చెప్పడానికి బాగుంటుంది. అవునండి, ఎందుకంటే మనకి ఇంకా చేపల పెంపకం సంబంధించింది అది దాన్ని ఒక రన్నింగ్ లో తీసుకురావాలి. దీన్ని ఒక షెడ్ యొక్క అవుట్పుట్ కాస్త రన్నింగ్ లో తీసుకురావాలి. ఇంకా ఫార్మ్ డెవలప్మెంట్ సంబంధించిన రన్నింగ్ తీసుకురావాలి. కాబట్టి ఇంకా విత్ ఇన్ ఒక 2 months లో ఈ యొక్క మొత్తం ఓవరాల్ యొక్క ఎక్స్పెన్స్ అనేది, ప్రాజెక్ట్ కాస్ట్ అనేది మనకి రివీల్ చేయగలుగుతాను. మీరు చెప్పిన ప్లానింగ్ ప్రకారం అయితే ఈ 10 acres లో ఈ చుట్టుపక్కల మంచి ఫామ్ అవుతుంది ఇది. ఎందుకంటే 10 acres అంటే మామూలుగా ఈ దరిదాపులు ఎక్కడ లేదు. చూద్దాం ఇది మీ వర్క్ ఇప్పుడు మాక్సిమం ఒక 20% అయింది అనుకోండి ఇప్పుడు ప్రజెంట్, అంతే కదా? ఆల్మోస్ట్ ఒక 70% అయిపోయిందండి. ఇంకా 30% ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఫినిషింగ్ వర్క్ మూడ్లో ఉంది. మోస్ట్లీ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వచ్చి మేము దీన్ని కాస్త ఓపెనింగ్ మోడ్ తీసుకుని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రజెంట్ ఇవి డెమో కోసమేనా? ఇవి ఇలా ఉంటాయి డెమో కోసం ఇవి? మనకి ప్రజెంట్ మన వాతావరణంలో తగ్గట్టుగా ఏమున్నాయని చెప్పి చూపించడానికి అనేది మనకి ఆల్రెడీ న్యాచురల్ మెథడ్లో ఇది ఓపెనింగ్ గ్రేజింగ్ పద్ధతిలో అప్పుడు పెంచాము. అప్పుడు మనకి ఏదంటే ఇంకా చుట్టుపక్కల ఇప్పుడు ప్రజెంట్ మేతలతో ఇబ్బంది ఉన్న వాతావరణం దృష్ట్యా మేము ఈ పద్ధతిని కాస్త మేము పక్కన పెట్టి ఇప్పుడు ఏదైతే ఉందో ఒక ఇంటెన్సివ్ ఫార్మింగ్ మెథడ్ ఏదైతే ఉందో ఆ ఇంటెన్సివ్ ఫార్మింగ్ మెథడ్లో మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. న్యాచురల్గా, ఎందుకంటే ఎటువంటి కల్తీ లేకుండా న్యాచురల్గా మేపాలనుకుంటారు మీరు. ఎందుకంటే వీటికి వాటికి తేడా ఏంటంటే మనము న్యాచురల్ పద్ధతిలోటి వెళుతున్నప్పుడు వీటికి ఏంటంటే ఒక డిసీజెస్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి పర్ఫెక్ట్గా మనం మానిటరింగ్ చేయాలంటే ఏదైనా ఒక 100 గొర్రెల్లో ఒక మందుని కాస్త ఐడెంటిఫై చేసి అది కరెక్ట్గా వెయిట్ గెయిన్ అవుతుందా లేదా, లేక సరైన మనకి ఒక హెల్తీగా ఉందా లేదా, ఈ ఐడెంటిఫికేషన్ ఏదైతుందో అంటే మల్టిపుల్గా మనకి ఇబ్బందితో కూడుకున్న పరిస్థితి. అదే మన షెడ్యూల్లో పెంచడం వల్ల ఏంటంటే టైం టు మనకి ఫీడింగ్ మనం ఇస్తుంటున్నాం. మన ఫీడింగ్ సమస్య ఏదైతుందో మనం కరెక్ట్గా తింటున్నది మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. తర్వాత మనకి ఏంటంటే మొటాలిటీ రేషియో అయినప్పుడు ఏంటంటే మనకి వీటిల్లో మనకి మోర్ దాన్ 20% మనకి ఛాన్స్ ఉంది. ఫర్ సపోజ్ మీరు 100 గొర్రెలు తెచ్చారనుకోండి, మనకి మొటాలిటీ రేషియోలో డిసీజ్ ఎక్కువ ఉంది అనుకోండి, ఒక 20% మనకి లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక 100 గొర్రెల్లో 20 గొర్రెలు మీకు ఏంటంటే ఒక ఆన్ అండ్ అవరేజ్ పర్ యానం మీకు లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. వీటిలో ఏంటంటే మొటాలిటీ రేషియో మనకి తక్కువ ఉంటుంది. మనకి ఏంటంటే మార్కెటింగ్కి సంబంధించి ఏదైతే ఉందో మనకి దీంట్లో ఒక 6 నెలలు సంబంధించినది వెయిట్ గెయిన్ ఏదైతే ఉందో మనకి దీంట్లో ఆల్మోస్ట్ వచ్చి మనకి ఒక 3 to 4 months మన వెయిట్ గెయిన్ వచ్చి మనకి ఇంటెన్స్ ఫార్మ్ పద్ధతి ద్వారా మనకి ఎల్లీగా మనం గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంది. అంటే మీరు చెప్పే విధానం బట్టి ఇట్లా మేపడం కన్నా అట్లా మేపడం వల్ల తొందరగా బరువు పెరుగుతాయి, ఆరోగ్యకరంగా ఉంటాయి, మనకు నష్టం ఏదో ఉండదు అంటావు? నష్ట శాతం తక్కువ ఉంటుందండి. అంటే మనము ఉన్న చోట నుంచి ఎక్కువ క్వాంటిటీని మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. మనకి 10 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మనకి ఆ 10 రూపాయలు మనకి రిటర్న్ చేసుకునే ఆస్కారం ఏదైతుందో మనకి ఇక్కడ మనకి ఛాన్స్ ఉంది. మనకి ఇది ఇలా ఏంటంటే మనకి ఒక మెయింటెనెన్స్ ఖర్చులు ఎక్కువ ఉంటాయండి. మనకి ఏంటంటే ఒక లాంగ్ రన్లో ఒక ఎక్కువ శాతం మనం పెంచి ప్రొడక్షన్ చేయాలంటే ఇబ్బంది. ఒక తక్కువ స్కేల్ వరకు ఒక 50, 100, ఒక మ్యాక్సిమం 150, 200 లోపల మనం చేయగలుగుతాం. ఇలాంటి పద్ధతులు అయితే మినిమం ఒక 500 to 1000 కెపాసిటీ అనేది కూడా మనమే ఒక చోట నుంచి మనం మానిటరింగ్ చేసి మనం దాన్ని ఒక బిజినెస్ స్కేల్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మీరు ఫస్ట్ బ్యాచ్ ఎన్ని అనుకున్నారు? ఒక ఫస్ట్ బ్యాచ్ మనం ప్రజెంట్ ఒక 300 కెపాసిటీ అనుకుంటున్నాం. ఓకే, మొత్తం అంతా మనకు ర్యామ్స్ అంటే పొట్టేలు వేయాలనుకుంటున్నాం. ఓ 300 కెపాసిటీ వన్స్ మనం దాన్ని ఒకసారి మొత్తం అంతా చూసిన తర్వాత ఇంకొక బ్యాచ్ అన్నట్టుగా మల్టిపుల్ ఒక మంత్లీ యాడ్ ఆన్ చేస్తూ వెళ్తుంటాం అనమాట. అంటే 300 బ్యాచ్ ఒకేసారి కాకుండా ఎవ్రీ మంత్ వచ్చి మనకి 100, ఎవ్రీ మంత్ 100 అలా వచ్చి మనకి ఒక క్రాప్ బేస్ ఏదైతే ఉందో ఎలా ఉందో అలా క్రాప్ బేస్ మాత్రం మేము దాన్ని ఒక చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ ప్లానింగ్ ప్రకారం 3 షెడ్లలో ఒక 4000 వేసుకోవచ్చు ఒక దాంట్లో. మనకి ఓవరాల్గా మనకి ఒక ఈ యాజ్ పర్ స్టాండర్డ్ సైజ్ ప్రకారంగా ఇక 3 షెడ్ యొక్క కెపాసిటీ ఏదైతే ఉందో మనకి అరౌండింగ్ ఒక 1500 కెపాసిటీ ఉంటుంది. ఆ 1500 కెపాసిటీ మనకి న్యాచురల్గా మనకి కొంచెం చాలా కంఫర్ట్ జోన్లుగా వాటిని 1500 పెంచవచ్చు. లేదు ఇంకా కొంచెం డెన్సిటీ ఎక్కువ పెంచాలనుకుంటే అరౌండ్ ఒక 2005 ఇంకొక 500 to 600 వరకు ఇంకా కొంచెం ఎక్కువ పెంచవచ్చు అనమాట. ఓకే, మనం నార్మల్గా వేసుకుంటే ఫ్రీగా ఉంటాయి, హెవీగా వేసుకుంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. దట్స్ ఇట్. అంతే. ఇప్పుడు మనకి డెన్సిటీ ఎక్కువ పెట్టే కొద్దీ ఏమవుతుందంటే మనకి దాని యొక్క ఫ్రీడమ్, ఒక ఫ్రీ స్పేస్ అవుతుందో మనం కాస్త అది మనము కంట్రోల్ చేయలేము.
యానిమల్ ఎంత ఫ్రీగా ఉంటే అంత కొంచెం మనకి కంఫర్ట్గా అది కొంచెం ఉండగలుగుతుంది. అర్థమైంది. ఈ జోన్ లో అయితే మనకు కొద్దిగా సేఫ్ అండ్ మనకు తొందరగా బరువు పెరుగుతాయి, నష్టం ఏదైనా ఉండదు అనేది మీ ప్లాన్. మామ దీనికి దానా ఫీడ్ ఎట్లా ఎక్కడి నుంచి ఇదంతా మీకు? మేము ప్రజెంట్ వచ్చి మేము ఒక సూపర్ నేపియర్, తర్వాత హెజ్యుల్యూషన్, ఓకే, ఇవి మనకి ప్రోటీన్ బేస్డ్ హెజ్యుల్యూషన్, తర్వాత మనకి గడ్డి జాతి సంబంధించినంతో మనకి సూపర్ నేపియర్ ప్లాన్ చేశాము. ఓకే, ఆల్రెడీ కొంచెం ఒక 2 acres లో మనం హెజ్యుల్యూషన్ వేసాము. తర్వాత మనకి డ్రై ఫీడ్ విషయానికి వచ్చినప్పటికి మనకి ఒక మొక్కజొన్న దానా, తర్వాత మనకి TMR బేస్డ్ అయితే ఉంది. ఇంకా ఇవన్నీ ఏంటంటే మనకి డ్రై ఫీడ్ విత్ గడ్డి ఈ కాంబినేషన్లో మనకి ఇక్కడ అరేంజ్మెంట్స్ చేసుకున్నామండి. ఈ అంటే మీరు ప్లాన్ చేసిండ కంపెనీతో ఏమైనా టైప్ అయినారా మీరు ఏమైనా? ఎందుకంటే హెవీగా పెడుతున్నారు కాబట్టి మీరు ఏమైనా కంపెనీతో ఏమైనా టైప్ అయినారా? దానా వరకు సంబంధించిందో మనకి దానాకు సంబంధించిన మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు. ఇంకా TMR బేస్డ్ అవుతుందో మనకి దాన్ని వాటర్ బేస్డ్ డ్రై ఫీడ్ వెళ్తున్నాం. ఇంకా ఆల్రెడీ మనకి గ్రీన్ ఫీడ్ ఏదైతుందో సూపర్ నేపియర్ ప్లాన్ చేసామండి. ఎక్కడి నుంచి మమ్మది, ఎక్కడి నుంచి ఇది? TMR అనేది మనకి కాస్త మనకి అవైలబిలిటీ ఇక్కడ మనకి నెల్లూరు నుంచి వస్తుంది. మనకి ఏంటంటే దాంట్లో ఒక ప్రోటీన్ బేస్ ఏదైతే ఉందో మనకి కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కొంచెం ఓన్లీ మనకి ఇంకోటి మన చుట్టుపక్కల మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వేరుశనగకు సంబంధించి ఏదైతే ఉందో ఆ వేరుశనగ పంట వల్ల మనకి ఏదైతే మనకు ఉందో మనకి ఆ వేరుశనగ చెక్క ద్వారా కూడా మనకి ఆ వేరుశనగ చెక్క కూడా మనకి డ్రై ఫీడ్ కింద వాడుకుంటాము. కాబట్టి మనకి అనుకూలత వాతావరణం ఉంది కాబట్టి దీనికి ఒక ముందు చూపు కోసం మేము కాస్త ముందడుగు వేసామని చెప్పి. ఇప్పుడు మీరు సివిల్ ఇంజనీర్ కదా, దీని మీద పెద్దగా మీకు అవగాహన ఉండదు. దీని మీద రీసెర్చ్ చేసినారా? ఎన్నేళ్ళగా రీసెర్చ్ చేసింటే మీరు ఎన్నేళ్ళగా దీని మీద రీసెర్చ్ చేసింటారు? నేను ఒక 2 years నుంచి నేను రీసెర్చ్ లో ఉన్నానండి, ఓన్లీ ఫర్ షీప్ ఫార్మింగ్. అందుకు నేను ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ ఎక్స్పెరిమెంట్ మోడ్లో నేను స్టార్టింగ్లో ఒక నెల్లూరు GDP కేటగిరీ ఒక 100 గొర్రెలు తీసుకొచ్చాను. ఆ 100 గొర్రెలకు సంబంధించిన కేటగిరీ ఏదైతుందో నాకు కొంచెం మంచి రిజల్ట్ వచ్చింది. నాకు టైం డ్యూరేషన్ ఎక్కువైనా కూడా కానీ ఇక్కడ ఈ యొక్క క్లైమేట్ సస్టైనబిలిటీ ఎలా ఉంది అని చెక్ చేసుకోవడానికి, తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్కి కాస్త దాని గురించి అవగాహన తీసుకురావడానికి నేను దాన్ని ఏంటంటే ఎక్స్పెరిమెంట్ మోడ్లో వాళ్ళు ఒక 5 to 6 months నేను ఇక్కడ వాళ్ళతోటి కాస్త మేపించాను. వాళ్ళకి ఒక అవగాహన వచ్చింది. ఓకే, మనం ఇంకా ఫర్దర్గా మనం ఇంకా దీన్ని మనం హ్యాండిల్ చేయగలుగుతాము, దీన్ని కాస్త మనం ఒక ఎటువంటి డిసీజ్ వచ్చినా కూడా మనం మన యొక్క ఏంటి అనేది కాస్త వాళ్ళకి తెలిసి వచ్చింది. మనం ఇక్కడ సివిల్ టీమ్ ఎక్కడి నుంచి మనకి? ఈ సివిల్ టీమ్ అంతా మన ఊరు వాళ్ళే, లోకల్ వాళ్ళే, మన ఊరు వాళ్ళే. మనకి రెగ్యులర్గా మన ఫామ్కి వచ్చి పనిచేసే వాళ్ళు. వీళ్ళతోటి కాస్త మనకి ఫెన్సింగ్ వర్కులు, తర్వాత మనకి చెరువుకు సంబంధించిన వర్కులు, ఫామ్ హౌస్ సంబంధించిన వర్కులు, ఇవన్నీ కాస్త మనకి రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి మనకి రెగ్యులర్గా వచ్చి చేస్తుంటారు అనమాట. మామ డైలీ ఈ వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత మనకు డైలీ లేబర్స్ ఎంతమంది ఇక్కడ మనం వర్క్ చేసుకోవచ్చు? మనకి ఇక్కడ ఒక 10 familiesకి మనకి కంప్లీట్గా రెగ్యులర్గా వర్క్ మనకి జరుగుతూనే ఉంటుంది డైలీ. అది ఫామ్ సంబంధించిన వాళ్ళు ఒక 3 to 4 families, తర్వాత మిగతా మనకి పంటకు సంబంధించిన వాళ్ళు ఒక 5 to 6 families, చెరుకు సంబంధించిన వాళ్ళు 2 families, అలా మనకి ఏంటంటే మనకి ఒక మినిమం ఒక 10 familiesకి ఇక్కడ మనకి ఉపాధి కల్పించవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మీరు డెమో కోసం ఏదేదో వేసినట్టున్నారు కదా పంట? ఇప్పుడు మనకి ఇది సీజనబుల్ గా మేము ఒక వాటర్ మెలన్ పంట వేసాము. ఇప్పుడు మనకి అది క్రాప్ అరౌండింగ్ మనకి 65 to 70 days క్రాప్ పీరియడ్. ఓకే, అందుకు మనకి ఇప్పుడు ఆల్రెడీ సీజన్ ఒక సమ్మర్ సీజన్ కాబట్టి ఇక్కడ మేము దీన్ని ప్రిఫర్ చేసుకున్నాం. ఇంకా మల్టిపుల్ గా ఇది ఒక డెమో కోసం చేస్తున్నాము. యాక్చువల్లీ ఈ విత్తనాలతో అండి, ఈ విత్తనం పెట్టిన ఒక 5 to 7 days లో మనకి ఇది వాటర్ మిలన్ లో మనకి కృష్ణా రకము, అంటే పెద్ద సైజు, పెద్ద సైజ్ వస్తుందండి. ఇది మనకి చారులతోటి మనకి వస్తుంది. అది పెద్ద సైజ్, ఒక అరౌండింగ్ మనకు ఒక 7 to 8 kilos వరకు మనకి మాక్సిమం సైజ్ వస్తుంది. ఒక 15 కొంచెం మనకి ఎక్కువ సైజ్ పెట్టే కొద్దీ అది కొంచెం మనకి స్టాక్ చేసే పద్ధతి అయితే ఉందో దానికి కష్టం అవుతుంది కాబట్టి మనం దానికి కాస్త మనం 7 to 8 kilos వరకు మనం తీసేయాల్సి వస్తుంది. మామ ఈ తోటలో ఎందుకు ఎక్కువ గడ్డి ఎక్కువ అయిపోయింది? మీరు గడ్డి పీకించలేదు ఇది ముందు? మనకి ఇక్కడ గడ్డి తీయకపోవడం కారణము ఒక రీజన్ అండి. గత ఒక 7 రోజుల కిందట జరిగిన తుఫాను సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో వాతావరణము, ఆ వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల మేము సరైన టైంలో దీన్ని గడ్డి తీయలేకపోయాము. మనకి ఏదైనా దీంట్లో ఒక ఎద్దులతోటి మనకి వ్యవసాయం చేయాలన్నా, మిషన్ తోటి వ్యవసాయం చేయాలన్నా కూడా అప్పుడు కాస్త చాలా బురద శాతం ఎక్కువ ఉండడం వల్ల మనకి ఇక్కడ చేయలేకపోవాల్సి వచ్చింది. ఇంకా చూస్తున్న క్రమంలోనే కాస్త మనకి ఈ గడ్డి కాస్త ఒక 7 రోజుల్లోనే పాకిపోయింది. దీన్ని ఇంకా మనము ఎద్దులతో కానీ తర్వాత మనకి మిషనరీస్తో కానీ తీయడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా మనుషులతోటి మేము ఏంటంటే మాన్యువల్గా కొంచెం జాగ్రత్త పడుతూ తీగలను కాస్త తొక్కకుండా చూసుకుంటూ చేయగలుగుతున్నాం.
ఇప్పుడు చాలా మంది గడ్డి మందు అనేది ఒకటి ఉంటుంది, అది చేసి మామూలుగా గడ్డిని చంపేస్తారు. గడ్డితో పాటు మనకు చెట్లు కూడా చనిపోతాయండి గడ్డి మందు ఇస్తే. కాబట్టి మనకి ఈ టైప్ ఆఫ్ క్రాప్ కి మనకి గడ్డి మందు అనేది సూటబుల్ కాదు. మనకి దిగుబడి కూడా మనకి ఏంటంటే చాలా తగ్గిపోతుంది. కాబట్టి మేము ఇప్పుడు దీన్ని గడ్డి మందు మనము ఇక్కడ అమలు పరచలేదు. ప్రజెంట్ చాలా మంది వర్కర్స్ కూలీలు చాలా మంది వచ్చేటట్టున్నారు. ఈ దీనికోసమేనా? మనకి రెగ్యులర్ గా మనకి వ్యవసాయం సంబంధించినది ఇంటెన్సివ్ అగ్రి ఫామ్ కాబట్టి మనకి ఇక్కడ ఒక 10 acres ల్యాండ్ లో మనకి ఏదో ఒకటి వర్క్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనకి రెగ్యులర్ గా మనకి మ్యాన్ పవర్ అవైలబిలిటీ అనేది ఫామ్ లో ఖచ్చితంగా మనకి రోజు జరుగుతూనే ఉంటుందండి. ఇప్పుడు ప్రజెంట్ అక్కడక్కడ మీరు ఏదో కవర్లు కట్టారు కదా, దేనికోసం అది మామ? ఇది బేసిక్ గా మనకి ఈ యొక్క పొలంలో మనకి తెల్లదోమ అనేది మనకి ఎక్కువ శాతము ఈ యొక్క సీజన్ లో ఈ యొక్క టైంలో ఉంటుంది. ఈ తెల్లదోమని కంట్రోల్ చేయడానికి మనం ఏదో చూసామో ఇది ఒక రేడియం రిఫ్లెక్టింగ్ కవర్స్ అవి. ఓవర్ నైట్ పూట దీని విజిబిలిటీ కొంచెం మనం ఎక్కువ రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల ఆ దోమ అనేది ఈ యొక్క కవర్ కి కాస్త ఆకర్షి అది కాస్త దానికి గమ్ స్టిక్ చేయడం వల్ల అది కాస్త మనకి దోమ దానికి తగులుకొని చనిపోతుంది. అట్లా మనము ఈ యొక్క పొలంలో సంబంధించిన తెల్లదోమ శాతాన్ని తగ్గించడానికి ఈ యొక్క స్టిక్కింగ్ కవర్స్ అనేది వాడుతున్నామండి. ఈ కవర్ వల్ల దోమ అనేది శాశ్వతంగా మంచి పరిష్కారం అంటావా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇది ఖర్చులతో కూడుకున్నది కాదు కాబట్టి, అంటే తక్కువ ఖర్చుతోటే మనకున్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఇది ఒక మంచి పద్ధతి అని నేను అనుకుంటున్నాను. దాంతో పాటు మేము రాత్రిపూట పొలంలో మనం ఇక్కడ లైటింగ్ సెక్షన్ అరేంజ్ చేస్తాము. ఆ లైటింగ్ కాస్త మనకి అవి ఎక్కువ దోమలు కాస్త వస్తాయి, లైట్ కి సంబంధించిన వెళ్తూ వస్తాయి కాబట్టి అక్కడ కూడా కాస్త మేము అక్కడ దోమని కంట్రోల్ చేస్తూ ఉంటాం. అక్కడ మనకి అక్కడ కవర్స్ పెట్టేసి ఆ కవర్స్ కి స్టిక్ అయ్యే విధంగా చేసుకునే విధంగా మేము అక్కడ అరేంజ్ చేస్తుంటాం. అక్కడ ఏదో గొంతుందేమో, అక్కడ దేనికోసం ఏదో మీరు ఏదో చెరువు నీట్టు ఉంది, ఒకసారి చూద్దామా చెరువుది? తప్పకుండా అండి. మామ ఈ చెరువు ఎన్ని ఫీట్లతో దీన్ని మీరు చేసినారు ఈ చెరువుని? ఇది పొడవు 160 ఫీట్లు అండి, వెడల్పు 100 ఫీట్లు. ఈ చెరువుని తవ్వించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి ఇంటిగ్రేటివ్ ఫార్మింగ్ అన్నప్పుడు కాస్త మనకి ఒక మల్టిపుల్ క్రాపింగ్ రావాలనే ఉద్దేశంతో కోళ్ళు వచ్చేసాయి, గొల్లు వచ్చేసాయి, పొట్టేళ్ళు వచ్చేసాయి. దాంతోపాటు కాస్త చేపలు రావని ఉద్దేశంతో ఇంకొక దాన్ని చేశాము. అంటే మనకి ఫామ్కి వచ్చిన తర్వాత ఒక కస్టమర్ వచ్చిన తర్వాత చేపలు తినొచ్చు, గొర్రెలు మాంసం తినొచ్చు, తర్వాత మనకి కోళ్ళు సంబంధించిన తినొచ్చు. ఈ తోటి ఉద్దేశంతో చేశాము. చాలా మంది డ్యామ్ పక్కనే ఉంది కదా, డ్యామ్ లో పట్టుకొచ్చి తినొచ్చు కదా అని చెప్తారు. కానీ ఇప్పుడు మనకి ఎక్కడ ఉన్నా కానీ సరే మనం ఒక కొత్తదనం అనేది క్రియేట్ చేస్తే కానీ జనాలకి అది కాస్త తెలియదు. అది ఎందుకు చేస్తున్నాం, ఫ్రీగా వచ్చినంత మాత్రాన మనం అదని ప్రోడక్ట్ని మనము వాడుకోవాలని చెప్పి ఎక్కడ లేదు. కాబట్టి దీని ఎందుకు ఒక ఫామ్ టైప్లో చేయాలి, ఫిష్ కూడా మనకి అనుకూలత ఉంది, మనకి వాతావరణం ఇక్కడ సెట్ అవుతుంది అన్న ఒక కాన్ఫిడెంట్ తోటి చెరువు తెగించాను. నేను దీన్ని ఒక ఇలా కూడా చేయొచ్చు అన్న కాన్సెప్ట్ తోటి చేయాలనే ఉద్దేశంతో దీన్ని కొంచెం ఇంట్రెస్ట్ వైజ్గా నేను ఇక్కడ చెరువు తెగించాను. దీంట్లో మీరు ఎన్ని రకాల చేపలు అనుకోండి, అంటే మీ మైండ్ సెట్లు ఇన్ని ఉంటాయి కదా? మేము యాక్చువల్గా ఇప్పుడు అంటూ మనకి కొర్రమీన్ అనే కాన్సెప్ట్ ఉంది, తర్వాత మనకి ఒక బంగారు తీగ లేదా రూప్చంద్, ఈ 3 కేటగిరీలు కాస్త నేను స్టడీ చేశాను. ఈ మనకేంటంటే చుట్టూ మార్కెట్ మనకున్న ఒక మార్కెట్ చుట్టుపక్కల ఒక 20-30% మార్కెట్ క్యాప్చర్ చేయాలన్నా, తర్వాత మనకి బయట ఒక ఆ సిటీ అవుట్కట్స్లో కానీ మనకి ఎక్కడైనా బిజినెస్ చేయాలనుకున్నా కూడా ఒక మనకి కొర్రమీన్ అనేది కొంచెం అనుకూలత ఉంది. ఎందుకంటే జనాలకు అసలు కొంచెం దానికి ఇష్టపడతారు. మన యొక్క నియర్ బై లొకేషన్లో సరౌండింగ్ ఎటు చూసిన ఒక 300 kilometers మనకి, కాబట్టి నేను కొర్రమీన్ పెంచాలని చెప్పేసి ఆలోచన ఉంది నాకు. ఇది మొత్తం అంతా ఈ ఫామ్ మొత్తం నువ్వు ఎక్కడన్నా డెమో దీని గురించి ఏమన్నా రీసెర్చ్ చేసినావు ఏమన్నా? ఎందుకంటే 10 ఎకరాలలో ఇది చేయడం అంటే మామూలు విషయం కాదు. ఏమన్నా దీని గురించి ఎన్ని నుంచి రీసెర్చ్ చేసి నువ్వు దీంట్లో ఈ రంగంలోకి నువ్వు వచ్చినావు దీంట్లోకి? నేను గత యాక్చువల్గా ఒక 4 to 5 years నుంచి నేను కాస్త నాకు తెలిసిన కస్టమర్స్, నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ వాటిల్లో కాస్త నేను విజిట్ చేశాను. చాలా మందికి నేను మంచి ఫామ్ హౌసెస్, తర్వాత షెడ్స్ ఇవన్నీ కాస్త నేను చాలా బల్క్ వాళ్ళను నేను కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చాను. అన్న చోట చేస్తున్నాము. కాస్త నా ఉన్న ఊర్లో నాకున్న పొలంలో నేను చేయాలని చెప్పి ఉద్దేశంతో కాస్త టైం తీసుకుని కాస్త నేను ఇప్పుడు ఎంట్రీ అయ్యాను. అంటే మీ ఉద్దేశం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన పుట్టినూరులో డైలీ 15 మందికి పని కల్పించాలనే ఉద్దేశంతో మీరు ఇక్కడికి వచ్చారనమాట.
ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత చేసినా కూడా మనకి మన సొంత ఊర్లో ఏదో ఒకటి కాస్త ఫామ్ చేయాలి. సొంత ఊర్లో కాస్త కొంచెం ఉపాధి క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోటి కాస్త ఉన్నింది. అది మనకున్న సోర్స్ ఏందని కాస్త మనం కాస్త కొంచెం స్టడీ చేసిన తర్వాత ఈ ఉన్న ఫార్మ్స్‌ని కాస్త పేరెంట్స్ కూడా కొంచెం అనుకూలంగా ఉండడం వల్ల, ఎంకరేజ్ చేయడం వల్ల, ఓకే. మా చిన్నాన్న గాని, మా ఫాదర్ గాని, మా తమ్ముడు గాని అందరూ మనకి ఎంకరేజ్ చేయడం వల్ల ఇది ఏందంటే కాస్త దీన్ని కాస్త ముందుకు తీసుకోగలిగాను నేను. కాబట్టి దీన్ని ఈ దీనితో పాటు ఇంకొక మల్టిపుల్ స్టెప్‌కు ఒక చిన్న కుటీర పరిశ్రమ లాంటివి, ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాంటివి కాస్త దీంతో పాటు యాడ్ ఆన్ చేస్తూ, ఇంకా మల్టిపుల్ పర్సన్స్‌కి ఉపాధి క్రియేట్ చేయాలని చెప్పి ఉద్దేశం. నా యొక్క ఫార్మ్ యొక్క కాన్సెప్ట్. అంటే నెక్స్ట్ మీరు ఇంకా 2-3 years లో మల్టిపుల్ ఏదన్నా ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ మొత్తం అది ఇక్కడే ప్లాన్ చేసి ఉన్నారా? చేయాలని చెప్పి ఆలోచన ఉందండి. బట్ అది లేటర్ ఆన్ విల్ సీ, గాడ్ విల్ గ్రేస్. ఓకే. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ అతనిలాగా సొంత ఊరిలో మనము ఏదో ఒకటి చేయాలి అనే మంచి ఆలోచన అయితే నాకు బాగా నచ్చింది. మనము సొంత ఊళ్ళు ఉన్నప్పటికీ 10 మందికి సహాయపడాల, మనం ఎదుగుతూ 10 మందిని మనతో పాటు తీసుకురావాలా. అమ్మ నిజంగానే నీ థాట్స్కి అయితే నేను హ్యాండ్స్ అప్ చెప్తానా. మంచి థాట్, బెస్ట్ ఆఫ్ లక్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. దేవుడు నీకు నిజంగానే బాగా చల్లగా ఇలాంటివి సక్సెస్ చేయాలి. ఎందుకంటే నిన్ను చూసి ఒక 10 మంది మనం ఉండే ఊర్లో ఏదో చేయాలనే ఆలోచన అయితే నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ తెగుకురాడు. మీ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా చాలా సహకరించడం వల్ల నేను ఈ యూట్యూబ్ ఇవ్వగలను. మీ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా చాలా తొందరగా ఒక వ్యూయర్స్ తోటి, మంచి సబ్స్క్రైబ్ తోటి ముందుకు పోవాలని చెప్పేసి 100%. నా యొక్క కళాక్షేత్రం నుంచి, మా యొక్క వ్యవసాయ క్షేత్రం నుంచి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఈ వర్క్ మొత్తం అంతా 1 month లో ఫినిష్ అయిపోతుందంట. ఈ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో part 2 వీడియో తీద్దాం. ఎందుకంటే వర్క్ అంతా మొత్తం 3 షెడ్లు పడిన తర్వాత ఈయన farm లో ఎలాంటివి ఉంటాయి, ఏం చేస్తున్నాడు, ఎన్ని రకాలుగా ఈయన మనం పెంచుతున్నాడు అనేటివి మనం నెక్స్ట్ వీడియో చూద్దాం. అందరూ చూస్తున్నారు కానీ నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్, షేర్. నమస్తే.